దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము, మీ ధైర్యంను విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. మన ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు దానికి ప్రతిఫలముగా అంటండి గొప్ప బహుమానం మనకి దేవుడు ఇస్తాడంట. ఏంటి ఆ ధైర్యం అంటే, దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని నింపబడి ఉంటుంది మనలో. ఏంటంటే ఏ పరిస్థితులైనా మనం ఎదుర్కోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో చాలా మందిని మనం చూస్తున్నాం. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పటికీ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం, లేకపోతే అనేక విధాలుగా చనిపోవడం అనేది జరుగుతుంది. కానీ దేవుని బిడ్డలమైన మనం మాత్రం మన ధైర్యం అంట, దేవుడిచ్చే ధైర్యం అంట, దాన్ని విడిచిపెట్టకుండా దేవుని కొరకే ఉపయోగించాలంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ కృప కలిగిన దయగలిగిన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు తండ్రి, మీరు ధైర్యమును విడిచిపెట్టకూడదు అని సెలవిచ్చావు తండ్రి. అవునయ్యా, నీవు మా అందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చావు. మా జీవితాల్లో మేము ధైర్యం కలిగి ముందుకెళ్తానికి, మా ప్రతి పరిస్థితిలో తండ్రి నీ ధైర్యాన్ని మేము కలిగి ముందుకెళ్తానికి మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఆ ధైర్యంతోనే మా జీవితాలు ముందుకెళ్తానికి కృప చూపించండి. వాగ్దానాన్ని మా యొక్క ప్రియులందరి జీవితాలు నెరవేర్చి స్థిరపరచమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.